దేవునికే మహిమ కలుగును గాక. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటువంటి అందరికీ తెలిసినటువంటి వాక్యమే. మరొకసారి వాక్యాన్ని చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవునికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఈ గుడ్ ఫ్రైడే దినాన మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో నన్ను పూర్తిగా మీ సురుచాటు మరుగు చేసి మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకొనమని యేసయ్య ఉన్నతమైన నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము మన ఎడల దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో తెలుసుకోవాలని దేవాతి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఈరోజు గుడ్ ఫ్రైడే. ప్రతి సంవత్సరము క్రైస్తవులందరూ యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ కూడా ఈ గుడ్ ఫ్రైడేను ఎంతో చక్కగా ఆచరించడం జరుగుతుంది. ఇది ఆచారం మట్టుకు మాత్రమే కాకుండా గుడ్ ఫ్రైడేకు గల కారణాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు క్రైస్తవులందరూ కూడా. అయితే గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు, గుడ్ ఫ్రైడే యొక్క ప్రాధాన్యత ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, కల్వరి గిరి వద్ద యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన సంఘటనల గురించి గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు ఇది సంతాప దినంగాను అలాగే ఆత్మ పరిశీలన దినంగా కూడా పాటించడం జరుగుతుంది. గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము, ఇంకా చెప్పాలంటే శుభ శుక్రవారము అని కూడా మనము సంబోధించడం జరుగుతుంది. మంచి అనే పదము ఈ మంచి శుక్రవారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, అసలు మంచి అనే పదం ఎందుకు వచ్చిందని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రియులారా, సమస్త మానవాళి పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి త్యాగాన్ని తెలియజేస్తుంది. అందుకనే
ఈ గుడ్ ఫ్రైడేను గ్రేట్ ఫ్రైడే అని కానీ, బ్లాక్ ఫ్రైడే అని, లేదా హోలీ ఫ్రైడే అని కూడా పిలవడం జరుగుతుంది. అందుకే కొన్ని సంఘాలలో క్రైస్తవులు బ్లాక్ డ్రెస్సెస్ వేసుకుంటారు గుడ్ ఫ్రైడే రోజున, వాళ్ళ సంతాపాన్ని తెలియజేస్తూ. దేవాతి దేవుడు మానవ రూపంలో యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చి మానవాళ్ళందరి కొరకు మరణించినందున ఈ గుడ్ ఫ్రైడేను క్రైస్తవులందరూ కూడా సంతాప దినంగా ఆచరించడం జరుగుతుంది. అంతేకాదు ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగాన్ని, ఆయన సిలువలో పలికినటువంటి 7 మాటలను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ధ్యానిస్తూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించే దినమే గుడ్ ఫ్రైడే. ఇంకా మనం చెప్పాలంటే గుడ్ ఫ్రైడే నాడు అసలు ఏం జరిగింది, గుడ్ ఫ్రైడే నాడు ఏం జరిగింది అని కనుక మరొక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, యేసయ్య తన సిలువ వేయబడిన ప్రదేశానికి మోసుకొని వెళ్ళడం జరిగింది. ఆ స్థలానికి పుర్రెల స్థలము, లేదా హిబ్రూలో మనం ఆలోచన చేస్తే గొల్గతా అనేటువంటి అర్థాన్ని కూడా అక్కడ మనం చూడవచ్చు. ఇంకా లాటిన్లో మనం చూస్తే కల్వరీ అని పిలుస్తాం. అక్కడ ఆ స్థలంలో, ఆ గొల్గతా స్థలములో, ఆ కల్వరి గిరిపైన యేసుక్రీస్తు ప్రభువారు 2 గజ దొంగల మధ్య నేరస్తులతో పాటు సిలువ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. మనం వేలాడబడటము, దానికంటే ముందు ఆ రోజు ఉదయకాలం నుండే ఆయన సిలువను మోయటము, కొరడా దెబ్బలు, ఎన్నో అవమానాలు, నిందలను భరించడం జరిగింది. ఆయన చనిపోయిన సమయంలో ఆ 3 గంటల ప్రాంతంలో, అప్పటి వరకు లేదా ఆయన చనిపోయిన సమయానికి మొత్తము భూమి అంతా కూడా చీకటిగా మారిపోయిందని చరిత్ర తెలియజేస్తుంది. ఇంకా మనము బైబిల్లో చూసినట్లయితే ద బైబిల్ వాస్ వేర్ జీసస్ సేస్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ఈజ్ జాన్ 19:30. The verse states, when Jesus had received the sour wine or bitter wine, he said, it is finished, and he bowed his head and gave up his spirit. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, ఆ చేదు చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ గొల్గొతా స్థలంలో, సిలువ వేయబడిన స్థలములో యేసుక్రీస్తు ప్రభువారు సరిగ్గా 3 గంటల సమయానికి సిలువలో మరణించి తండ్రి దేవునికి తన ఆత్మను అప్పగించినట్లుగా మనం జీవగ్రంథంలో చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం ఒకసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ త్యాగము, సిలువ మరణము ముఖ్యంగా రెండింటిని గురించి మనకు తెలియజేస్తుంది. ఏంటి ఆ 2 ప్రాముఖ్యమైన విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెసీ. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి కొరకు ఈ భూమి మీదకి రావాలి, వాళ్ళందరి కొరకు సిలువలో మరణించాలి. ఇది ముందుగానే తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తల ద్వారా బయలుపరుచున్నారు. అయితే ఆ ప్రవచనాలు ముందుగా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణం గురించిన పలుకబడిన ఆ ప్రవచనాలు నెరవేర్పే ఈ గుడ్ ఫ్రైడే.
the fulfillment of prophecy. From the beginning, Scripture pointed to a coming Savior who would bear the sins of the world. Jesus' declaration in John 19:30 confirmed that every prophecy concerning him had been fulfilled. The long-awaited promise of salvation was now complete. Hallelujah. ముందుగా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం గురించి ఏ ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచింపజేశారో, ప్రకటన చేయించారో, ఆ లేఖనాల నెరవేర్పు, ప్రవచనాల నెరవేర్పే గుడ్ ఫ్రైడే. ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటే, వెన్ గాడ్ మేక్స్ ఎ ప్రామిస్ హీ ఫుల్ఫిల్స్ ఇట్. Jesus' finished work assures us that God's word is trustworthy and true. We can live with confidence knowing that His plans for us will come to pass. Hallelujah. And secondly, the debt of sin is paid in full. Hallelujah. The debt of sin is paid in full. The phrase "it is finished" was commonly used in financial transactions, meaning paid in full. Jesus' death was the final payment for our sins. There is nothing more we can add to it. No amount of good works, religious or self-righteousness can end salvation. గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించుట ద్వారా మన జన్మ, కర్మ, పాప శాపాలన్నింటికీ ఒకేసారి ఆయన యొక్క బలియాగము ద్వారా వెల చెల్లించారు. ఇంకా మరలా మన పాపాల నిమిత్తము మనమేమి చెల్లించాల్సిన అవసరము, ఖర్చు చేయాల్సిన అవసరము లేనే లేదు. నీ పాపాలు, నా పాపాలు, మనందరి పాపాలు ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభువారి మరణము ద్వారా, ఆయన కాచిన రక్తము ద్వారా పూర్తిగా తుడిచివేయబడుతున్నాయి. ఒక్కసారి ఆయన బలియాగము ద్వారా మన సమస్త పాప శాపాలన్నిటినీ కూడా దేవుడు కొట్టివేసి ఉన్నాడు. మన పాపం అంతటికీ చెల్లించాల్సిన వెలంతా కూడా కంప్లీట్గా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చెల్లించేశారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే అనంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ శ్రమలన్నిటిని భరించి సమస్త మానవాళి కొరకు, సమస్త మానవాళి రక్షణ కొరకు, సమస్త మానవాళి విమోచన కొరకు క్రయధనముగా మార్చబడ్డారు. ఈ గుడ్ ఫ్రైడే మనం సంతోషంగా జరుపుకోవాలి. దేవుడు మన పట్ల చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవితాలు పరిపూర్ణంగా ఆయన కొరకు వినియోగించబడేలా మనం జీవించడానికి ఇష్టపడేటువంటి వారం ఉండాలి. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు బలియాగం అయిపోయారు. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఇక మనం ఏం చెయ్యాలి అన్న దాని గురించి మాత్రమే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి 7 మాటల్లో ఒక మాట బాగా జ్ఞాపకం వస్తుంది. ఇట్ ఈజ్ ఫినిష్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు 6వ మాట మాట్లాడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ చెరక పుచ్చుకొని
సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇట్ ఈజ్ ఫినిష్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ 6వ మాట పలికినప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసయ్య ఈ భూమి మీదకి దేవుడే యేసుక్రీస్తుగా నరావతారిగా మానవునిగా ఈ భూమి మీదకి రావడానికి గల కారణము ఏమై ఉన్నదో, తండ్రి చిత్తము ఏమై ఉన్నదో, ఎందుకు యేసయ్య ఈ భూమి మీదకి పంపబడ్డాడో దానిని సిలువలో సమాప్తము చేసేసాడు, సంపూర్ణం చేసేసాడు. అయితే ఈరోజున ఒక సత్యాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను ప్రియ దేవుని సంగమా. యేసయ్య సిలువలో తండ్రి చిత్తాన్ని ఆయన సిలువ మరణము ద్వారా సమాప్తము చేశాడు. అయితే ఆయన సమాప్తము చేసిన తరువాత ఒక గొప్ప కార్యము ఆరంభమైనది. హల్లెలూయా. యేసయ్య సిలువలో మరణించకపోతే ఒక గొప్ప రక్షణ కార్యము, మానవుని యొక్క రక్షణ కార్యము, మానవునికి విమోచన కార్యము ఆరంభమయ్యేది కాదు. ఆయన తండ్రి చిత్తాన్ని సిలువలో ఏదైతే ముగించాలో అది ముగించబడితేనే, అది సమాప్తము చేయబడితేనే ఆ మరుక్షణము నుండి తండ్రి యొక్క ఏకైక ఉద్దేశం యేసయ్యని భూమి మీదకి పంపడానికి, యేసయ్య శిలువ శ్రమలు అనుభవించడానికి, యేసయ్య శిలువలో మరణించడానికి కలిగిన కారణము ఆ నెరవేర్పు ఆరంభమవుతుంది. అదే నీ రక్షణ కార్యము, నా రక్షణ కార్యము. యేసయ్య తన పని ముగించాక, యేసయ్య పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి తండ్రి ఉద్దేశము ముగించబడ్డాక, సమాప్తమయ్యాక మానవాళికి రక్షణ కార్యము ఆరంభమైనది. ఎందుకంటే యేసయ్య ఈ లోకానికి రాకపోతే, ఆ పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడకపోతే, ఆయన మన పాపాల నిమిత్తము ఈ శిలువ మరణాన్ని పొందకపోతే మన ఎవ్వరికి ఎప్పటికీ రక్షణ లేదు, విమోచన లేదు అని ఈ కార్యం ద్వారా, ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రేమ దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్. అంతేకాదు తన ఆత్మను తండ్రికి అప్పగించేశాడు. మనము కూడా దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మను మనం బ్రతికున్నంత కాలము దేవుని చిత్తాన్ని నెరవేర్చి, మనము మరణించేటప్పుడు మనలోనికి దేవుడు పంపిన ఆ ఆత్మను మరలా దేవుని దగ్గరికే వెళ్ళేటట్టుగా, దేవునికి అప్పగించేటట్టుగా మనము కూడా మనకు అప్పగించిన కార్యాలను ఈ విధంగా ఫినిష్ చేయగలగాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనము భూమి మీద సమాప్తము చేసి యేసేలాగా ధైర్యంగా, తండ్రి నీవు నాకు ఇచ్చిన పని ముగించాను, నాలో నువ్వు ఉంచిన ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అని మనము కూడా చెప్పగలగాలి. అలా జీవించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు మన ఎదుట ఒక గొప్ప మాదిరి ఉంచాడు. ప్రియులారా, ఈ సమయంలో ప్రస్తుతము కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రవీణ్ పగడాల గారు దేవుని సేవకుడు, దేవుణ్ణి ప్రేమించిన సేవకుడు, దేవుడు ప్రేమించిన సేవకుడు. ఆయన యొక్క మరణము మనందరికీ తెలిసినదే. ఆయన మరణించక ముందు ఆయన గురించి పూర్తిగా తెలియకపోవచ్చును, కానీ
ఆయన మరణించిన తరువాత ఆయన ఎవరో, దేవుణ్ణి ఆయన ఎంతగా ప్రేమించాడో, యేసయ్యని పోలిన ఆయన ఎలా నడుచుకున్నాడో, చివరి క్షణం వరకు కూడా ఆయన ఎంతగా దేవుని కార్యాల విషయంలో, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే విషయంలో ఎంతగా ఆసక్తిని కనపరిచి శత్రువుతో పోరాడాడో మనందరికీ ఈ రోజున తెలిసిపోయింది. ఖచ్చితంగా ఈ సందర్భంలో బ్రదర్ ప్రవీణ్ పగడాల గారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి, గొప్ప దైవ సేవకుడు. మరణం కాచుకొని ఉందని తెలిసిన దేవుని పని ఎక్కడ ఆపలేదు. మరణమే ఎదురొస్తున్నా బలవంతుని చేతులు బాణములాగా ముందుకే దూసుకుని పోయాడు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి, ఇంకా చెప్పాలంటే తన ఆత్మను దేవునికి అప్పగించుకున్న సేవకుడు. ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అయితే దేవుని ప్రియులారా, ఈరోజు ముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నది ఏంటి అనంటే, దేవుని యొక్క ప్రేమ, దైవ ప్రేమ ఎటువంటిది. ఒక మనిషి పట్ల, ఒక పాపి పట్ల, ఒక బలహీనుని పట్ల, భక్తిహీనుల పట్ల, మానవాళి పట్ల దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో తెలియచేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించారు. అందుకే ప్రారంభంలో మనం చదువుకున్నాం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. తండ్రి ప్రేమ నీకు నాకు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి వెల్లడిపరచడానికి, రుజువు చేయడానికి, తెలియచేయటానికి తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి మానవునిగా పంపించడం జరిగింది. అంత మాత్రముతో ఆగకుండా మనందరి రక్షణ కొరకు, మనందరి పాప శాపముల నుండి విమోచించబడటం కొరకు, మనము నిత్య జీవాన్ని పొందడం కొరకు, మనము పరిశుద్ధులముగా మార్చబడట కొరకు, నీతిమంతులుగా మార్చబడట కొరకు సిలువలో మరణించేదాకా తండ్రి తన ఏకైక కుమారుని అప్పగించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నశించిపోకూడదని, మనము నరకాగ్నికి చేరువ కాకుండా ఉండాలని, యుగ యుగాలు దేవునితో పరలోకంలో జీవించాలి అని, మనల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనందరం తెలుసుకోవాలి అని దేవుడే ప్రత్యక్షంగా మానవుడిగా యేసుక్రీస్తుగా భూమి మీదకు వచ్చి సిలువలో మరణించాడు. ఎందుకు మరణించాడు అని అంటే, మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనములో, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. యేసయ్య మొట్టమొదట ఈ భూమి మీదకి పంపబడినది ఎందుకు అని కనుక మనం ఆలోచన చేస్తే, మానవాళి రక్షణ కొరకు మాత్రమే. లోకమంతా, మనుషులందరూ తన కుమారుని మరణము ద్వారా రక్షణ పొందాలని, అంతేగాని ఆయన మొట్టమొదట మానవునిగా వచ్చినది తీర్పు తీర్చడానికి మాత్రం కాదు.
మానవులందరూ లోకమంతా రక్షణ పొందటం కొరకు ఆయన మానవునిగా వచ్చి సిలువలో ప్రాణత్యాగం చేశాడు ప్రియులారా. ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల్లో ఎన్నో అమూల్యమైనటువంటి మాటలు అక్కడ రాయడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు తన ప్రేమను ఇంకా ఎలాగున బయలుపరిచారు, మన ఎదుట ఎలాగున ఆయన రుజువుపరుచుకున్నారు అని కనుక ఆలోచన చేస్తే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం గ్రహించాల్సింది పాపులము అనే సత్యాన్ని గ్రహించాలి. ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషి పాపి అని జీవ గ్రంథము తెలియచేస్తుంది, దేవుని వాక్యము తెలియచేస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని ప్రేమించాడు, ఎవరి కొరకు బలి అయిపోయాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, పాపుల కొరకు, బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు ఆయన సిలువలో చనిపోయాడు. తన యవ్వన రక్తాన్ని చెందించాడు. ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియులారా, ఎట్లయినా నేను నా బిడ్డలను ప్రేమిస్తున్నాను అని నేను తెలియచేయాలి. ఎలా తెలియచేయాలని ఆలోచించి ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు దేవుడు. ఎలాగైనా నా బిడ్డలు నా ప్రేమను తెలుసుకోవాలి, నా ప్రేమ ఎంతటిదో, నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి అనంటే, తన ఒక్కగానొక కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మానవునిగా పంపించడమే కాదు, సిలువలో మనందరి పాపాల నిమిత్తము మరణించేటందుకు ఆయన తన కుమారుణ్ణి అలాగ అప్పగించాడు. అంతేకాదు, ఆయన పాపుల కొరకు మరణించాడు, బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు మరణించాడు. ఒక మంచి వ్యక్తి కొరకు మరణిస్తే అందులో పెద్ద విశేషమేమీ లేదు. అవతల వ్యక్తి మంచి వ్యక్తి గనక ఆ వ్యక్తి కొరకు ఏదన్నా త్యాగము చేస్తే, మరణిస్తే చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు ఈ లోకంలో. అయితే యేసుక్రీస్తు ప్రభువాడు స్వయంగా దేవాతి దేవుడు మానవునిగా వచ్చి పాపుల కొరకు మరణించాడు. ఈ భూమి మీద మనం ఏదన్నా త్యాగం చేయాలంటే, ఎవరినైనా ప్రేమించాలంటే, అవతల వ్యక్తి యొక్క మంచితనాన్ని బట్టి, వారు ప్రేమించేటువంటి ఆ కొలతను బట్టి మనం కూడా త్యాగం చేయటానికో, ప్రేమించడానికో, ఏదైనా చేయటానికో ఇష్టపడతాం, ముందుకు వస్తాం. అది స్వార్థపూరితమైన ప్రేమ, కానీ తండ్రి ప్రేమ మన పట్ల ఎటువంటిది అని అంటే నిస్వార్థమైన ప్రేమ అని నిరూపించడానికి. వాస్తవానికి ఒక చెడిపోయిన వ్యక్తిని, ఒక బలహీనుణ్ణి, ఒక భక్తిహీనుణ్ణి, ఒక పాపిని ఎవరు కూడా ప్రేమించలేదు ఈ లోకంలో. ఈ లోకము ప్రేమించదు. అయితే దేవుడు ప్రేమిస్తున్నాడు. పాపిని ప్రేమించే దేవుడు, పాపాన్ని ద్వేషించే దేవుడు. మనమింకను పాపులమై ఉండగానే నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడినది. ప్రియులారా, మనము పాపులుగా ఉండంగానే, మనం చెడ్డవారమే,
మనము దోషులమే, మనము నరకాగ్నికి ఆ పాత్రులమే, మనము నశించిపోవడానికి, మనం శిక్షించబడటానికి అర్హులమే మన పాపాలను బట్టి. అయితే ఆయన మనకు బదులుగా పాపి అయ్యాడు, మనకు బదులుగా బలహీనుడయ్యాడు, మనకు బదులుగా మరణించాడు. దేవుని ప్రియులారా, ఎందుకు అనంటే మన మీద ఉన్న దోష శిక్ష అంతా పరిహరించబడటానికి. ఎందుకంటే మనము పాపులము గనక మనకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, మనము శిక్షను అనుభవించాల్సిందే, మనం నరకాగ్నికి చేరుకోవాల్సిందే. దీనిలో ఏమాత్రము కూడా అనుమానం లేదు. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆ శిక్ష నుండి తప్పించడానికి తానే ఆ శిక్షను భరించాల్సి వచ్చింది. ఆ శిక్షే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం. దేవుని ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేస్తే 9వ వచనం నుండి, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఒక ఉగ్రత కాచుకొని ఉంది, నరకాగ్ని కాచుకొని ఉంది, పాపుల కొరకు, దోషుల కొరకు, అపవిత్రుల కొరకు, భక్తిహీనుల కొరకు. అయితే వాటన్నిటి నుండి తప్పించడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆయన మన కొరకు మరణించాడు. అయితే ఎప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం, ఎప్పుడు మనం నీతిమంతులం అవుతాం, ఎప్పుడు ఆ ఉగ్రత నుంచి, నరకం నుంచి తప్పించబడతాము అనంటే ఒక పరిశుద్ధుడైనటువంటి వారి రక్తము చెందించబడ్డ ద్వారా. అయితే ఈ లోకంలో ఉన్నది అందరూ పాపులే కదా, ఒకే ఒక్కడు పరిశుద్ధుడు, ఆయనే నా ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన మాత్రమే నీతిమంతుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే ఏకైక దేవుడు. ఆయన పరిశుద్ధ రక్తము చిందించడం ద్వారా మాత్రమే మనకు విడుదల, విమోచన, రక్షణ, మనం నీతిమంతులుగా మార్చబడతాం. అయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే ఆయన ప్రేమను వెల్లడిపరచడానికి ఆయన చేసిన గొప్ప త్యాగం ఏంటో తెలుసా ప్రియులారా? సిలువలో ఆయన తన యవ్వన రక్తమంతా కూడా నీ కొరకు, నా కొరకు, సమస్త మానవాళి కొరకు చిందించాడు. కులమత భేదాలు ఏమీ లేవు. మనిషి అన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన సిలువలో ప్రాణత్యాగం చేశారు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన చిందించేశారు. ఆయన తనకంటూ ఏది దాచుకోలేదు, ఏ స్వార్థము లేకుండా నిస్వార్థంగా తన యవ్వన రక్తాన్ని మన కొరకు చిందించాడు, పాపుల కొరకు చిందించాడు, సమస్త మానవాళి కొరకు చిందించాడు. ఎందుకంటే ఆయన రక్తము ద్వారా మాత్రమే రక్షణ, ఆయన రక్తము ద్వారా మాత్రమే విమోచన, ఆయన రక్తము ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము. ఆయన రక్తములో కడుగబడుట ద్వారానే నిత్య జీవానికి పాత్రులముగా మార్చబడతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, యేసే మనల్ని ప్రేమిస్తున్నాడు అంటానికి రుజువు ఆయన గొప్ప త్యాగం చేశాడు. ప్రేమలో ఖచ్చితంగా త్యాగం ఉండి తీరాల్సిందే. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని నోటి మాటతో కాదు చెప్పింది, త్యాగం చేసి తనను తాను సిలువకు అప్పగించుకొని తన రక్తమంతా ధారపోసి ఆ కార్యాన్ని ముగించి మన రక్షణ కార్యం జరిగేటట్లుగా ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఈ మాటలు వింటున్న నిన్ను, నన్ను, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషి కొరకు ఆయన సిలువలో ప్రాణత్యాగం చేశాడు. ప్రతి మనిషి కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయన ప్రతి ఒక్క మనిషి కొరకు
ప్రాణత్యాగము చేశాడు, బలి అయిపోయాడు. ఆ ఒక్క బలియాగము ద్వారా సమస్త మానవాళికి రక్షణ 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 రక్షణ. ఆయన రక్తము ద్వారా మాత్రమే రక్షణ. ఇంకా ఏ ప్రయత్నం చేసినా, ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలని ప్రయత్నం చేసినా అవన్నీ చల్లవు చల్లవు చల్లవు. దేని ద్వారా కూడా రక్షణ కార్యం జరగదు. యేసయ్య రక్తము చిందించుట ద్వారా, యేసయ్య బలియాగము ద్వారా, యేసయ్య రక్తములో నీవు కడుగబట్ట ద్వారా, యేసుని నీ నిజ రక్షకునిగా అంగీకరించడం ద్వారా మాత్రమే నీలో రక్షణ కార్యము జరుగుతుంది. నీవు రక్షణ పొంది నీతిమంతునిగా నీతిమంతురాలుగా తీర్చిదిద్దబడతావని ఈ రోజున గ్రహించాల్సిన దేవుని పేట మనం చేస్తున్నాం. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే 1 పేతురు 2:24 రాయబడినమాట. ఆయన తానే తమ శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా. తనకు తానే దేవుడే తన కుమారుణ్ణి మన కొరకు శిలువ మరణానికి అప్పగించాడు. దేవుడే స్వయంగా మనల్ని ప్రేమిస్తున్నాడు గనక తన ప్రేమను వ్యక్తపరచడానికి, మనం శిక్షించబడకుండడానికి ఆయనే మనందరి తరపున మనందరి శిక్షను ఆయన మీద మోసుకున్నాడు. స్వయం